మా అత్తయ్య చిన్ననాటి కోరిక ఈరోజు నేను నెరవేర్చబోతున్నాను. మేము షాపింగ్ మాల్‌కి వచ్చేసాము. ఎప్పటినుంచో కోరికండి మా అత్తయ్యకి డ్రెస్ వేసుకోవాలి అని చెప్పి అడుగుతా ఉంటారు. నాకిష్టము చిన్నప్పటి నుంచి ఎప్పుడు వేసుకోలేదని. సరే నాకు యూట్యూబ్ శాలరీ వచ్చినాక నేను మా అత్తయ్యకి శారీకి బదులు డ్రెస్సే తీసుకుందాం అనుకున్నాను. అది ఇలా చెప్పగానే ఎవ్వరు యాక్సెప్ట్ చేయలేదు. వద్దు వద్దు అన్నారు. కానీ నేను మాత్రం స్ట్రాంగ్‌గా చెప్పేసాను. ఇక మా అత్తయ్య కూడా ఇష్టం కాబట్టి ఇంకా మేమైతే షోరూమ్‌కి వచ్చి ట్రయల్ వేద్దాము, నచ్చితేనే తీసుకుందాము, నచ్చకపోతే శారీ తీసుకుందాం అని చెప్పి ట్రయల్ రూమ్‌లోకి వచ్చి ఒక 3 డిజైన్స్ అయితే చూసుకుంటున్నాం. ఫస్ట్ ఇదైతే నాకు ఎందుకు అంత లుక్ అనిపించలేదు. ఏంటో నైటీ వేసుకున్నట్టు అనిపించింది. ఇంక ఈ సైజెస్ కూడా ఆన్లైన్లో పెట్టినా మనకు కరెక్ట్గా సెట్ అవుతాయో లేదో తెలియదు. ఫస్ట్ డ్రెస్ కాబట్టి ఇట్లా డైరెక్ట్గా చూసుకొని వేసుకుంటేనే లుక్ అనేది కూడా తెలుస్తుంది కదా అని చెప్పి ఇక్కడ బోల్డ్ అన్ని ఫొటోస్ వీడియోస్ కూడా తీసుకుంటున్నాము. నిజం చెప్పాలంటే ట్రయల్ వేసి బాగాలేకపోతే ఇంకా చూద్దాంలే అన్నట్టు కూడా ఫొటోస్ తీసుకుంటున్నాము. ఈ డ్రెస్ వచ్చేసి 1120 అంటే ఇదేంటి అస్సలు బాగాలేదు, అస్సలు నచ్చలేదు, అస్సలు లుక్కే లేదు. ఫస్ట్దే బాగాలేదంటే ఇది ఇంకా చండాలంగా ఉంది. సరే ఇది కాదని చెప్పి ఇంకోటి కూడా ట్రయల్ వేద్దాం అనుకున్నాము. ఇంతలోపు మా పెద్ద ఆడవచ్చు వీడియో కాల్ చేసింది సడన్గా ఆ టైంకి. ఇంకా తనే అదేంటి డ్రెస్ ఏంటి అని చెప్పి షాక్ అయిపోతుంది అనమాట. ఎవరికి తెలీదు, సడన్ సర్ప్రైజ్ అనమాట. అత్తయ్యకి కూడా అప్పటికప్పుడు చెప్పి తీసుకొచ్చాను షాపింగ్ మాల్కి. చాలా హ్యాపీగా అనిపించింది. ఫేస్లో చూసారు కదా ఎంత హ్యాపీనెస్ ఉందో. ఇది 3rd డ్రెస్. ఈ డ్రెస్ మాకు బాగా నచ్చింది. సో అసలు ఫైనల్గా తీసుకున్నామా లేదా, అసలు ఏమైంది ఏంటి రియాక్షన్స్ అన్నీ చూడాలి అనుకుంటే ఫుల్ వీడియో లింక్ అనేది కింద ఇస్తాను, ఒకసారి చెక్ చేసేయండి. చాలా హ్యాపీగా అనిపించింది నాకు మాత్రము. ఇంకా టాప్ ఒకటే ఉంది, మళ్ళీ ప్యాంట్ లేదంటే మళ్ళీ ప్యాంట్ కోసము బీసెంట్ రోడ్ అంతా తిరగాల్సి వచ్చింది. చాలా హ్యాపీ. మాది పిండి రానంది, అడిగాము ఓపిక లేదంట. నచ్చిందా?